హాయ్, వెల్కమ్ టు స్వాన్ జీకే వార్డ్. సో టుడే మనం ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ డేస్ అనేది తెలుసుకుందాం. ముఖ్యమైన పర్యావరణ సంస్థల గురించి తెలుసుకుందాం. అయితే ప్రతి ఎగ్జామ్లో మనకి ఏదో ఒక డేట్స్ కానీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ డేట్స్ కానీ అడుగుతున్నాడు. కాబట్టి మనకు ఒక పాయింట్ కూడా ఒక మార్క్ కూడా మనకు కీలకమైనది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ డేస్ మనకు సో కొన్ని మాత్రం ఉంటాయి, కొన్నిట్లో కంపల్సరీ అడుగుతాడు. ఒక్కటైనా మనకు అడుగుతాడు. 3-4 ఎగ్జామ్లలో ఒక్కటైనా సరే మనకి ఎన్విరాన్మెంట్ డేస్ గురించి అడుగుతాడు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జనవరి 5. ఏంటి జనవరి 5? నేషనల్ బర్త్డే అమ్మా. నేషనల్ బర్త్డే, ప్రపంచ పక్షుల దినోత్సవం. జాతీయ పక్షుల దినోత్సవం, బర్త్డే. సో స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నౌన్ యాజ్ ఆర్నిథాలజీ. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నౌన్ యాజ్ ఆర్నిథాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సో ఇండియన్ most important ornithologist was Dr. Salim Ali. Was that person? Dr. Salim Ali. ఇతను ఏమంటామంటే బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటారు. సో సలీం అలీ ఈజ్ ఆల్సో నౌన్ హ్యాస్ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఇది మనకు ఇది నేషనల్ బర్త్డే గురించి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అంటాం. ఏమంటాము? ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అంటారు. వరల్డ్ వెట్లాండ్స్ డే సెలబ్రేటెడ్ ఫిబ్రవరి 2. సో ఈ చిత్తడి ప్రాంతాలను మనం ఒక పేరుతో పిలుచుకున్నాం, అదే రామ్సార్ సైట్స్. రామ్సార్ సైట్ లో మన దేశంలో దాదాపుగా ఇప్పుడు 85 దాకా ఉన్నాయి. రామ్సార్ సైట్స్ 80 దాకా ఉన్నాయి. అతిపెద్ద రామ్సార్ ప్రాంతం, దేశంలో అతిపెద్ద రామ్సార్ ప్రాంతం ఏదంటే మనకు సుందర్బన్ రామ్సార్ సైట్. ఎక్కడుంది ఇది? వెస్ట్ బెంగాల్లో ఉంది అమ్మా. అతి చిన్నది స్మాలెస్ట్ రామ్సార్ సైట్ ఈజ్ రేణుకా హిమాచల ప్రదేశ్. రామ్సార్ సైట్ హిమాచల ప్రదేశ్. ఈ రెండు కొంచెం గుర్తు పెట్టుకోండి అమ్మా. సో రిమెంబర్ దిస్ 2 పాయింట్స్. సో రామ్సార్ సైట్స్ ఆర్ టోటలీ 85 ఇన్ ఇండియా. సో సుందర్బన్ రామ్సార్ వెస్ట్ బెంగాల్, ఇట్ ఈస్ బిగ్గెస్ట్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా. సో స్మాలెస్ట్ రామ్సార్ సైట్స్ in India, Renuka, Himachal Pradesh. So due to this, our Telugu states have only one Ramsar site, that is a Kolleru Lake. Kolleru Lake. So AP ఇది కృష్ణా మరియు వెస్ట్ గోదావరి సరిహద్దులో ఉంది. కృష్ణా వెస్ట్ గోదావరి సరిహద్దులో ఉంది మనకు కొల్లేరు లేకు. సో ఇది ఒక రామ్సార్ సైట్ కాబట్టి రామ్సార్ ప్రాంతాల మీద కూడా కంపల్సరీ మనకు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మార్చి 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. ఏమంటాము? ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. ప్రపంచ
వన్యప్రాణి దినోత్సవం. ఏంటయ్యా వన్యప్రాణులు అంటే? వైల్డ్ లైఫ్ అంటే ఏంటి? మనము పోషించిన జీవులను ఏమంటామంటే వన్యప్రాణి జీవులు అంటారు. సో వైల్డ్ లైఫ్ అంటే వన్యంలో ఉండే వాటిని, అంటే వనములో ఉండే వాటిని ఏమంటామంటే మనము సో వన్య ప్రాణులు అంటాం. మనం పోషించిన వాటిని వన్య ప్రాణులు అంటాం. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి మనకు? ఇక్కడ ఫారెస్ట్ లో ఉంటాయమ్మా. ఓకే, వన్యప్రాణి దినోత్సవం ఓకే మార్చి 3 కాబట్టి ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే నెక్స్ట్ తర్వాత మార్చి 20 వరల్డ్ స్పారో డే. మార్చి 20 వరల్డ్ స్పారో డే, ప్రపంచ పిచ్చుకల దినోత్సవం. ఏమంటాము? ప్రపంచ పిచ్చుకల దినోత్సవం, వరల్డ్ స్పారో డే. నెక్స్ట్ మార్చి 21 ఏముందేమో మనకు? వరల్డ్ ఫారెస్ట్ డే. వరల్డ్ ఫారెస్ట్ డే మార్చి 21 is celebrated. మార్చి 21 is celebrated వరల్డ్ ఫారెస్ట్ డే, ప్రపంచ అటవీ దినోత్సవం. అటవీ దినోత్సవం. ఓకే, సో అటవీ మొక్కల పెంపకాన్ని ఏమంటామంటే సిల్వీ కల్చర్. అటవీ మొక్కల పెంపకాన్ని ఏమంటామంటే సిల్వీ కల్చర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. సిల్వీ కల్చర్ లేదా ఫారెస్ట్రీ లేదా సిల్వీ కల్చర్. సో మన దేశంలో దాదాపుగా ఎన్ని రాష్ట్రాలలో అడవులు ఉన్నాయి? సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మా, దాదాపుగా 18 + 1 = 19 రాష్ట్రాలలో అడవులు ఉన్నాయి. సో ఫారెస్ట్ హ్యావ్ టోటలీ 19 స్టేట్స్ ఇండియా. 1 is తెలంగాణ న్యూ స్టేట్. అయితే ఎక్కువ అడవులు గల రాష్ట్రం ఏదంటే మనకు మధ్యప్రదేశ్. ఎక్కువ అడవులు గల రాష్ట్రం మనకు మధ్యప్రదేశ్. సో ఫారెస్ట్ స్టేట్ అంటాం, దీన్ని టైగర్స్ స్టేట్ అంటాం. మధ్యప్రదేశ్ ఏమంటాము? ఫారెస్ట్ స్టేట్ అండ్ టైగర్స్ స్టేట్. సో ఎక్కువ ఫారెస్ట్ ఉన్నాయి కాబట్టి మధ్యప్రదేశ్ ఏమంటామంటే మినీ ఇండియా అంటాం. సో మన దేశంలో మినీ ఇండియా అని దేన్ని అంటామంటే మినీ ఇండియా. దేన్ని చిన్న భారతదేశం అని మధ్యప్రదేశ్ అంటాం. మరి తక్కువ అడవులు గల రాష్ట్రం, ఎక్కువ స్థలాలు ఎక్కువ శనిది మనకు. సో తక్కువ అడవులు గల రాష్ట్రం ఏదంటే మనకు హర్యానా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. హర్యానా ఈజ్ ఏ లీస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్. లీస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్. ఈ రెండు కొంచెం బాగా గుర్తుపెట్టుకోమ్మా. సో ఫారెస్ట్ డే మార్చి 21. సో మోస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్ మధ్యప్రదేశ్, లీస్ట్ ఫారెస్ట్ ఏరియా స్టేట్ హర్యానా. మనకు ఎకనమీ పరంగా అడుగుతాడు, జాగ్రఫీ పరంగా అడుగుతాడు, అన్ని రకాలుగా మనకు హర్యానా గురించి అడుగుతాడు. మన దేశంలో తక్కువ అడవులు గల రాష్ట్రం ఏదంటే మనకు హర్యానా. ఓకే నెక్స్ట్ తర్వాత మార్చి 22 వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం. ఏమంటాము? ప్రపంచ నీటి దినోత్సవం. వాటర్ ఫార్ములా H2O. వాటర్ ఫార్ములా H2O. సో ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22. సో మన దేశంలో సరే ఏదైనా సరే నీరు అనగానే చూడమ్మా, హైడ్రాలజీ. స్టడీ ఆఫ్ వాటర్ ఈజ్ నౌన్ యాజ్ హైడ్రాలజీ. హైడ్రాలజీ అంటాం. ఓకే, సో ఇది చూసుకోండి మార్చి 22. నెక్స్ట్ మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం.
వరల్డ్ మెటీరియలాజికల్ డే. మెటీరియలాజికల్ డే. వరల్డ్ మెటీరియలాజికల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ మార్చ్ 20. వాతావరణం మెటీరియల్ వెదర్ డే లేదా వెదర్ డే అంటాం. వెదర్ డే. సో ప్రపంచ వాతావరణ కేంద్రం ఎక్కడుందంటే మనకు జెనీవా. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఒకటేడు జెనీవా. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఇస్ ద జెనీవా. సో వాతావరణంలో ఎక్కువ ఉండే వాయువులు చూడమ్మా, నైట్రోజన్ 78%, తర్వాత ఆక్సిజన్ 21%, తర్వాత CO2 0.03%. సో 0.03% ఈజ్ దేర్. ఓకే, సో ఇది చూసుకోండి ఒక్కసారి. మార్చి 23 అంటే మనకి ఇంకోటి కూడా ఉంది, షహీదుడే అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఊరి తీసిన రోజు. అది 1931 మార్చి 23 ఊరి తీశారు. అందుకే వాటిని ఏమంటామంటే షహీదు డే అంటారు. షహీదు డే మార్చి 23. ఓకే, నెక్స్ట్ మే 22. మే 22 బయోడైవర్సిటీ డే. జీవ వైవిధ్య దినోత్సవం. మార్చి 22 ఈజ్ సెలబ్రేటెడ్ బయోడైవర్సిటీ డే. నెక్స్ట్ జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ అమ్మా ఇది. మోస్ట్లీ మనకు ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ ఏదంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 ఈ సెలబ్రేటెడ్. మనకు 1972 నుండి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామా. ఓకే, సో ఇది ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది చూసుకోండి అమ్మా. నెక్స్ట్ తర్వాత వరల్డ్ ఓషన్స్ డే. అమ్మా. మహాసముద్రాల దినోత్సవం. వరల్డ్ ఓషన్స్ డే. సో ఇది మా జూన్ 8 వచ్చేసి వరల్డ్ ఓషన్స్ డే. అలాగే జూలై 29 వరల్డ్ టైగర్స్ డే. ప్రపంచ టైగర్స్ దినోత్సవం, ప్రపంచ పులుల దినోత్సవం ఇది. ఓకే, సో అయితే పులి టైగర్ సైంటిఫిక్ నేమ్ ప్యాంతారా టైగ్రిస్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ప్యాంతారా టైగ్రిస్ వరల్డ్. సో ప్యాంతారా టైగ్రిస్. సో ఇది మన జాతీయ జంతువు, నేషనల్ ఎనిమల్. మన జాతీయ జంతువుగా దీన్ని గుర్తించారు. ఎప్పుడు గుర్తించాడు? 1972 నుండి దీన్ని మన జాతీయ జంతువు గుర్తించారు. అవర్ నేషనల్ ఎనిమల్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ 1972. సో అయితే 1973లో ప్రాజెక్టు టైగర్ అనేది వచ్చింది. 1973 ప్రాజెక్టు టైగర్. 1973 సో ప్రాజెక్టు టైగర్ అనేది వచ్చింది. సో ఇది చూసుకోండి ఒకసారి. ఓకే, తర్వాత పులులకు సంబంధించిన ఒక సపరేట్ ఒక లెసన్ ఉంది, అది తర్వాత చెప్పుకుందాం. ఓకే, తర్వాత ఆగస్టు
10 వరల్డ్ లయన్స్ డే. ప్రపంచ సింహాల దినోత్సవం ఆగస్టు 10 వచ్చేసి మనకు ప్రపంచ సింహాల దినోత్సవం. సో చూడమ్మా, సింహము 1972 వరకు మన జాతీయ జంతువు సింహం. 1972 వరకు మన జాతీయ జంతువు ఏది అంటే సింహం. దీని యొక్క శాస్త్రనామం ప్యాంథెరా లియో. So up to 1972 our national animal is the lion. So its scientific name ప్యాంథెరా లియో. ఓకే, ఇక నెక్స్ట్ ఆగస్టు 12 ఎలిఫెంట్స్ డే. వాళ్ళు ఎలిఫెంట్స్ డే మా వాళ్ళే ప్రపంచ ఏనుగుల దినోత్సవం వరల్డ్ ఎలిఫెంట్స్ డే. ఎలిఫెంట్ మన జాతీయ వారసత్వ జీవి, నేషనల్ హెరిటేజ్ ఎనిమల్. సో ఎలిఫెంట్ ఈజ్ ఏ నేషనల్ హెరిటేజ్ ఎనిమల్. మన జాతీయ వారసత్వ 2010 అక్టోబర్ 2 దీన్ని ప్రకటించారమ్మా. 2010 అక్టోబర్ 2 దీన్ని ఆ హెరిటేజ్ ఎనిమల్ గా ప్రకటించారు, వారసత్వ జీవిగా ప్రకటించారు. కేవలం ఏనుగులను వాటి యొక్క దంతాల కోసమే చంపుతున్నారు. దంతం. సో టస్కుమ్మా. సో ఏనుగు యొక్క దంతాలు కుంతకాల రూపాంతరాలు. అయితే ఏనుగు శాస్త్రనామం ఎలిపాస్ మ్యాక్సిమస్. ఏనుగు శాస్త్రనామం ఏదమ్మా? ఎలిపాస్ మ్యాక్సిమస్. ఏనుగు శాస్త్రనామం ఏదంటే మనకు ఎలిపాస్ మ్యాక్సిమస్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద జీవి అంటే భూమిపైన అతిపెద్ద జీవి ఏదంటే ఆఫ్రికా ఏనుగు. భూమిపైన అతిపెద్ద జీవి ఆఫ్రికా ఏనుగు. ఆఫ్రికన్ ఎలిఫెంట్. ఇట్స్ సైంటిఫిక్ నేమ్ లాక్సోడెంటా ఆఫ్రికానా. లాక్సోడెంటా ఆఫ్రికానా. yes, very very important అమ్మా. సో వరల్డ్ బిగ్గెస్ట్ ఎనిమల్ ఆన్ ది ఎర్త్. సో లాక్సోడెంటా ఆఫ్రికానా. సో ఆఫ్రికా ఏనుగు భూమిపైన అతిపెద్ద జీవి. నీళ్ళలో అతిపెద్ద జీవి అంటే బ్లూ వేల్. రెండింటిని కంపేర్ చేసుకుంటే అతిపెద్ద జీవి ఏది మనకు? బ్లూ వేలే, నీలి తిమింగలమే అతిపెద్ద జీవిగా గుర్తించారు. ఓకే, ఇక నెక్స్ట్ September 16, very very important. వరల్డ్ ఓజోన్ డే. సో ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ఏంటి ఓజోన్ అనేది? ఓజోన్ ఫార్ములా O3. ఇది వాతావరణంలోని స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఇది? స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది మా. ఇది వాతావరణంలోని స్ట్రాటోస్పియర్ లో ఉంటుంది. అయితే ఈ ఓజోను పొరను నాశనం చేసేవి ఏదంటే మనకు ఫ్రియాన్స్, అలాగే కార్బన్, క్లోరోఫ్లోరోకార్బన్స్ మరియు ఫ్రియాన్స్ అంటారు. ఏమంటాము? ఫ్రియాన్స్ అంటారు. సో రాకెట్ల నుండి విడుదల చేసే క్లోరోఫ్లోరోకార్బన్స్, తర్వాత ఫ్రియాన్స్, రిఫ్రిజిరేటర్ నుండి రిలీజ్ చేసే ఫ్రియాన్స్ మనకు ఇవి దెబ్బతింటాయి. అయితే ఈ ఓజోన్ లేయర్ ఉండడం వల్ల వాతావరణం ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ రేస్ డైరెక్ట్ గా మన మీద పడకుండా, మన చర్మం పైన పడకుండా కాపాడేది ఏదంటే మనకు O3 లేయర్. సో ఆ సన్ రేస్ డైరెక్ట్ గా మన మీద పడితే ఏమొస్తుంది? స్కిన్ క్యాన్సర్ అనేది వస్తుంది.
స్కిన్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో అది రాకుండా కాపాడేది అంటే మనకు O3. ఓకే, సెప్టెంబర్ 16 వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దీని యొక్క ఫార్ములా అడుగుతాడు, స్టార్టస్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు, దీన్ని నాశనం స్పాయిల్ చేస్తే ఏదంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ అండ్ ఫ్రియాన్స్. ఇవి మనకు జనరల్ గా అడుగుతూ ఉంటాడు. ఓకే, సో సెప్టెంబర్ 16. నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ సండే వరల్డ్ రివర్స్ డే. సెప్టెంబర్ లాస్ట్ సండే వరల్డ్ రివర్స్ డే. రివర్స్ డే నదుల దినోత్సవం, ప్రపంచ నదుల దినోత్సవం. సో వరల్డ్ రివర్స్. అయితే స్టడీ ఆఫ్ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ పొటమాలజీ. స్టడీ ఆఫ్ రివర్స్ ఈజ్ నోన్ హ్యాస్ పొటమాలజీ. నదుల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటామంటే మనము పొటమాలజీ అంటారు. సో రివర్స్ మన దేశంలో అనేక నదులు ఉన్నాయి. అయితే నదీ రాష్ట్రం అని దేనిని అంటారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంటారమ్మా. నదీ రాష్ట్రం రివరు స్టేట్ ఏదిమ్మా? ఆంధ్రప్రదేశ్. బిఫోర్ 2014 ఏపీ అండ్ తెలంగాణ నేమ్ ఈజ్ రివర్ స్టేట్. ఆఫ్టర్ సెపరేట్ ది తెలంగాణ దిస్ నేమ్ గివ్స్ టు ద ఓన్లీ ఏపీ. అంటే మన రెండు రాష్ట్రాలలో ప్రతి ఒక్క జిల్లాకు 2 లేదా 3 నదులు ఉంటాయి. కాబట్టి మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఏమంటాము? అన్నపూర్ణ రాష్ట్రము అంటాం, నది రాష్ట్రం అంటాం, పర్యాటకంలో కోహినూర్ ఆఫ్ ఇండియా అంటాము. సో పొగాకు పండించడంలో హవానా, ఇండియన్ హవానా అంటారు. సో ఈ విధంగా అనేక రకాలుగా పేర్లన్నిటి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు. ఓకే, చూసుకోండి అమ్మా. నెక్స్ట్ వన్ December 2 నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. జాతీయ కాలుష్య నివారణ దినం. జాతీయ కాలుష్యం December 2 జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం. ఓకే, కాలుష్యం అనేది మనకు ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దేశంలో ఎక్కువ కాలుష్యం గల నగరం ఏంటంటే మనకు ఢిల్లీ అనేది ఉంది. ఎక్కువ కాలుష్యం, మోస్ట్లీ పొల్యూటెడ్ సిటీ ఢిల్లీ. ఓకే, సో December 2 ఈజ్ ఆల్సో కంప్యూటర్ లిటరసీ డే. ఏమంటాం దీన్ని? కంప్యూటర్ లిటరసీ డే. కంప్యూటర్ లిటరసీ డే అంటాం. December 2 ఏమంటామంటే మనం కంప్యూటర్ లిటరసీ డే అంటాం. కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. ఈ కంప్యూటర్ ను ఎవరు కనుగొన్నారు? జాబ్ చార్నగా ఎవరమ్మా కంప్యూటర్ కనుగొన్నది? చార్లెస్ బాబేజ్ 1835 లో కనుగొన్నారమ్మా. కంప్యూటర్ ఈజ్ డిస్కవర్డ్ బై చార్లెస్ బాబేజ్ 1835. సో ఇది చూసుకోండి. తర్వాత భోపాల్ గ్యాస్ ట్రాజడీ డే December 3. December 3 భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఆర్ డిజాస్టర్ డే. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఆర్ డిజాస్టర్ డే మనకు 1984 లో భోపాల్లో ఒక ఫ్యాక్టరీ దెబ్బతినడం వల్ల అక్కడ నుండి రిలీజ్ అయిన వాయువు ఏదంటే మనకు మీథైల్ ఐసోసైనైడ్. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుండి లీక్ అయిన వాయువు ఏదంటే మనకు మీథైల్ ఐసోసైనైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. 1984 December 3 భోపాల్ గ్యాస్ ట్రాజడీ, భోపాల్ గ్యాస్ దుర్ఘటన దినోత్సవం. దీనివల్ల అనేక మంది వ్యాధి బారిన పడినారు, జీవితాంతం వ్యాధి బారిన చనిపోయారు కూడా కొంతమంది. ఓకే,
సో భోపాల్ గ్యాస్ ట్రాజిడీ డే మనకు అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా. అలాగే పర్ హ్యాండీ క్యాప్స్ డే డిసెంబర్ 3 ఈజ్ కాల్డ్ పర్ హ్యాండీ క్యాప్స్ డే అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ 5 వరల్డ్ సాయిల్స్ డే అమ్మా. వరల్డ్ సాయిల్స్ డే. సాయిల్ నేలల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం? నేలల అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ. స్టడీ ఆఫ్ సాయిల్స్ ఈజ్ నౌన్ హ్యాస్ పెడాలజీ. స్టడీ ఆఫ్ సాయిల్స్ ఈజ్ నౌన్ హ్యాస్ పెడాలజీ అంటారు. మనకు అప్పుడప్పుడు అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి. ఓకే, ఇక లాస్ట్ వన్ ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే డిసెంబర్ 11 అమ్మా. డిసెంబర్ 11 ఇంటర్నేషనల్ మౌంటైన్స్ డే. అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం. అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం. పర్వతాల అధ్యయనాన్ని ఏమంటామంటే ఓరాలజీ. స్టడీ ఆఫ్ మౌంటైన్స్ ఈజ్ నౌన్ హ్యాస్ ఓరాలజీ. స్టడీ ఆఫ్ మౌంటైన్స్ ఈజ్ నౌన్ హ్యాస్ ఓరాలజీ. సరే, ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్స్ డేస్ కాబట్టి వీటిలో కంపల్సరీ ఒక మార్క్ అయితే దాగుంటున్నా. ఎక్స్ప్లెనేషన్ పరంగా చూస్తే ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉపయోగించాలిమా. మీరు జాబ్ సాధించాలా అని అనుకుంటే ప్రతి ఒక్క లెసన్ నుండి పట్టు సాధించాలి. ఈ రోజులో అప్డేట్స్ అనుకో ఓన్లీ కరెంట్ అఫైర్ అప్డేట్స్ మాత్రమే చూసుకుంటారు, మిగతావన్నీ చూసుకోవడం లేదు. చాలా మంది లాస్ కావడానికి కారణం కూడా ఏదంటే మనకు జీకే కమ్ జనరల్ స్టడీస్ లెవెల్లో చదవడం లేదు స్టూడెంట్స్. అందుకే ప్రతి ఒక్క స్టూడెంట్ నేను ఒకటే చెప్తున్నా, ప్రీవియస్ క్వశ్చన్ చదువుతూ అప్డేట్స్ చూసుకుంటూ మిగతావి కూడా చూసుకోవాలా. అందుకే చాలా మంది డెడ్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే చూడండి, ఓన్లీ సబ్జెక్ట్ అయిపోతే సాల్ అనే విధంగా ఉన్నారు ఇప్పుడు. సో మనకు కూడా కోచింగ్ అయిపోతే సార్ మనం చదువుకోవచ్చు అంటే ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండాలమ్మా. సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే, లింక్ సిస్టమ్ పెట్టుకుంటూ పోతే ఎక్కువ స్కోరింగ్ చేసే అవసరం అనేది వస్తుంది. మనకు ఎక్కువ స్కోరింగ్ చేసే ఛాన్స్ మనకు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ అదే చెప్తున్నామ్మా. సో మన కోచింగ్ అనేది చూసుకోండి, ఒకసారి చూసుకొని చాలా మంది కోచింగ్ పోలేని స్టూడెంట్స్ కూడా ఉపయోగించుకొని విన్ కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో జాబ్ అనేది కంపల్సరీ. ఓకే, మన ఛానల్ నేమ్ సుభాన్ జీకే వరల్డ్. సుభాన్ జీకే వరల్డ్. సో నెంబర్ 9000078509 అమ్మా. సో మై ఫోన్ నెంబర్ 9000075009. సుభాన్ జీకే వరల్డ్. సో ఈ ఛానల్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ సుభాన్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. ఓకే. Bah.